హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ. లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది వీడియో. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నాకు ఒక కేక్ ఆర్డర్ వచ్చిందండి. నాకు కేక్ ఆర్డర్ వస్తే చెప్పనక్కర్లేదు. ఇంట్లో కూడా ఎక్స్ట్రా ఒక కేక్ చేయాలి పిల్లల కోసం. లేదంటే అసలు కేక్ని డెలివరీ చేయనివ్వరనమాట. బాగా ఏడుస్తారు. అసలు పట్టుకుని వదలరనమాట. నాకైతే భయం, ఎక్కడ కేక్ పడిపోయి డ్యామేజ్ అయిపోతుందని చెప్పి సేఫ్టీగా వాళ్ళ కోసం ఎక్స్ట్రా ఒక కేక్ చేస్తాను. సేమ్ అలాగే ఒక కేక్ ఎక్స్ట్రా చేశానమాట. బ్లాక్ ఫారెస్ట్లో చేశాను 1/2 కిలో. కాకపోతే ఏంటంటే నేను 1/2 కేజీ టిన్లో వేసేసుకోకుండా 1 కేజీ టిన్లో వేసుకున్నాను. అందుకే కేక్ వచ్చేసి చాలా ఫ్లాట్గా ఉంది. అయినా కూడా బాగా బేక్ అయింది. స్పాంజీగా ఉందన్నమాట. ఇంక నేను ఐసింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫుల్ ఫినిష్ చేద్దాము, ఒక మంచి డిజైన్ చేద్దాం అనుకునే లోపు ఇంకా వాళ్ళ కళ్ళలో పడింది నాకు కేక్ కావాలి కావాలి అంటే ఇంకా కంగారుగా సింపుల్ డిజైన్ వేసేసానమాట. లక్కీగా ఏంటంటే అదే రోజు మా మమ్మీ బర్త్డే. ఇంకా వాళ్ళ కళ్ళలో పడింది, ఇంకా ఏడుస్తున్నారు కదా అని చెప్పి సింపుల్గా ఈ డిజైన్ చేశాను. ఎలా ఉంది, నచ్చిందో చూడండి. ఎలా చూస్తున్నారో, ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా, ఎప్పుడెప్పుడు తిందామా అని. అసలు ఇక్కడైతే కన్నా ఏడుస్తూనే మొదలెట్టేసాడనమాట నాకు కేక్ కావాలి అని. ప్లీజ్ ఆగకన్నమ్మా, వీడియో తీసుకుంటాను అంటే ఇంకా వింటలేదు. చూడండి ఎలా కూర్చున్నారు. ఇంకా కన్నా అయితే దానిలో చేపెట్టేసి అన్ని షుగర్ బాల్స్ అన్నీ కూడా తీయేసుకుంటున్నాడు. నాకైతే భయమేస్తుంది. ఎందుకంటే కట్ చేసేదాకా ఉండరేమో అని చెప్పి. ఇంకా చూడండి చాలా ఇష్టం అనమాట కన్నా చిన్నకి కేక్ అంటే. ఇంకా వాళ్ళన్నీ తింటాం చూసి కన్నా కూడా అడుగుతున్నాడు. సరే ఓకే. లక్కీగా ఏంటంటే నవంబర్ 12 మా మమ్మీ బర్త్డే. సో మమ్మీ, నీ బర్త్డే కేక్ మీ మనవాళ్ళు కట్ చేసి తినేసేసారు. సో హ్యాపీ బర్త్డే మమ్మీ. మా మమ్మీకి మీరు కూడా విష్ చేసేయండి. సో ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మిస్ అయిపోతారనమాట. సో ఇంకో కేక్ ఉంది కదా, ఆ కేక్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎలా చేశాను అని చెప్పి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.